మాధవన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు భయ్య, ఇది ఆయన లాస్ట్ బయోపిక్ అని. ఈ సినిమా చూసాక అర్థమైంది ఆయన అలా ఎందుకు అన్నారని. అన్ఫార్చునేట్లీ ఆయనకి నరేంద్ర మోదీ గారితో ఫోటో లేదు. హాయ్ గైస్, G.D.N జీడి నాయుడు సినిమా చూస్తాను భయ్య. దీంట్లో మాధవన్ గారు హీరో. బేసికలీ దిస్ ఇస్ అ బయోపిక్ భయ్య, కానీ చాలా మందికి తెలియదు ఇది ఒక బయోపిక్ అని. అండ్ చాలా తక్కువ పబ్లిసిటీ ఉంది ఈ మూవీకి. నేను చాలా ఇంటర్వ్యూస్ చూస్తాను, చాలా రీసెర్చ్ చేస్తాను కాబట్టి నేను జీడి నాయుడు గారి గురించి తెలుసుకున్నాను. ఆయన ఒక సెల్ఫ్ థాట్ ఇంజనీర్, ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఇన్వెంటర్ భయ్య. ఆయన ఎలాంటి ఇన్వెన్షన్స్ చేశారంటే, తన వైఫ్ కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆనియన్స్ కోస్తూ, సో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంది అని చెప్పి ఆయన ఒక ఇన్వెన్షన్ చేశాడు భయ్య. ఆ మెషిన్ తో ఆనియన్స్ ని కట్ చేస్తే కన్నీళ్లు రావు. తర్వాత 1940s లో ఊబర్ లాంటి సర్వీస్ స్టార్ట్ చేశాడు భయ్య, బస్సెస్ ని పెట్టి. చాలా తోప్ క్యాండిడేట్ భయ్య. కోయంబత్తూర్ లో పుట్టారు ఆయన 1880s లో. ఇంకా చాలా ఇన్వెంట్ అండ్ కో ఇన్వెంట్ చేశారు భయ్య. ఆయన కార్స్, బైక్స్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. హీఈస్ కాల్డ్ ద ఎడిసన్ ఆఫ్ ఇండియా. జర్మనీకి వెళ్లి హిట్లర్ ని కూడా కలిశారు ఆయన. మర్సిడీస్ బెంజ్ వాళ్ళతో ఏదో అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు అప్పుడు. కానీ ఆయనని ట్యాక్స్ పేరుతో బ్రిటిషర్స్ ఇంకా ఇండియన్స్ చాలా విసికించారు. ఓకే, దిస్ ఇస్ ద బ్రీఫ్ హిస్టరీ అబౌట్ జీడి నాయుడు గారు. బట్ యాజ్ అ ఫిల్మ్ ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా మేకింగ్ ఇంకా టేకింగ్ చాలా అమెచ్యూరిష్ గా ఉంది భయ్య. సినిమా లెంత్ అప్రాక్సిమేట్లీ 2 hours 25 minutes, బట్ ఇట్ ఫీల్స్ లైక్ 3 hours 25 minutes. అయిపోదు, సాగుతూనే ఉంటుంది. నాకు తెలిసి ఈ సినిమాలో వాడినంత ఏఐ ఏ సినిమాలో వాడలేదు. దాని వల్ల చూస్తున్నప్పుడు అస్సలు ఫీల్ రాదు భయ్య. అండ్ దాని వల్ల సినిమా చాలా ఇన్కన్సిస్టెంట్ గా ఉంటుంది. విజువల్లీ చాలా ఓల్డ్ స్కూల్ ట్రీట్మెంట్ అండ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది భయ్య ఈ సినిమాలో. ఏఐ గురించి చెప్పాను కదా, విఎఫ్ఎక్స్ కూడా బ్యాడ్ గా ఉంటుంది భయ్య ఈ సినిమాలో. ఎస్పెషల్లీ జర్మన్ హిట్లర్ సీన్స్ ఉంటాయి, చాలా కామెడీగా ఉంటాయి. ఇవి హిట్లర్ కనుక నరకం నుంచి చూస్తే చాలా బాధపడతాడు. అండ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత భయ్య. 96 మూవీకి మ్యూజిక్ ఇచ్చారు కదా ఆయనే. తర్వాత సత్యం సుందరం కి కూడా ఆయన మ్యూజిక్ ఇచ్చారు. బట్ ఈ సినిమాకి అంత గొప్ప మ్యూజిక్ ఇవ్వలేదు ఎక్సెప్ట్ ఫర్ వన్ సాంగ్. యాక్చువల్లీ నాకు మెజారిటీ ఆఫ్ ద బయోపిక్స్ ఇర్రెలవెంట్ అనిపిస్తాయి భయ్య, ఎస్పెషల్లీ ఈ టైమ్స్ లో వేర్ యూట్యూబ్ వీడియోస్, ఎక్స్ప్లెనేటరీ వీడియోస్ వచ్చేస్తున్నాయి కదా. 10 minutes లో చాలా హైతో మంచి వాయిస్ ఓవర్ తో ఎడిటింగ్ మంచిగా ఉంటుంది, గ్రాఫిక్స్ చాలా బాగుంటుంది, ఒక పర్సన్ హిస్టరీని, బయోగ్రఫీని చెప్పేస్తుంటారు. ఇలాంటి టైమ్స్ లో ఇలాంటి బయోపిక్స్ తీయడం ఎంతవరకు సమంజసం? ఐ అండర్స్టాండ్ ఫిల్మ్ కి చాలా రీచ్ ఉంటుంది, చాలా ఎక్కువ మందికి తెలుస్తుంది. ఇప్పుడు నాకు తెలిసింది మాధవన్ గారు ఇలాంటి సినిమా తీయడం వల్ల జీడి నాయుడు గారు ఎగ్జిస్ట్ అవుతారని. చాలా స్టాల్వర్ట్ అయినా, చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్, ఇన్వెంటర్, ఇవన్నీ తెలిసాయి ఆయన గురించి. బట్ వాట్ దిస్ ఫిల్మ్ లాక్డ్ వాస్ మోడర్న్ ఫిల్మ్ మేకింగ్, సరైన ఎంగేజింగ్ ట్రీట్మెంట్. ఈ సినిమాకి సంబంధించి ఏమీ నచ్చలేదా అంటే, నచ్చింది ఏంటంటే జీడి నాయుడు గారి స్టోరీ. అంటే కొంచెం స్లైట్లీ అబ్రిజ్డ్ వర్షన్ అనుకుంటా, కొంచెం ఫిక్షనలైజ్ చేసినట్టున్నారు, కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నట్టున్నారు. అండ్ యంగర్ వర్షన్ ఆఫ్ జీడి నాయుడు గారి పోర్షన్స్ ఉంటాయి దీంట్లో. విలేజ్ లో ఉంటుంది, మంచిగా తీసారు. అయితే అక్కడ కాస్టింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇంకో నచ్చిన ఆస్పెక్ట్స్ ఏంటంటే భయ్య, ఈ సినిమాలో క్లైమాక్స్ దగ్గర ఎండ్ క్రెడిట్స్ వేస్తారు కదా, అక్కడ జీడి నాయుడు గారి బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ వస్తాయి. ఆయన బిఆర్ అంబేద్కర్ గారితో దిగిన ఫోటో, సివి రమన్ గారితో దిగిన ఫోటో, పెరియార్ గారితో దిగిన ఫోటో, కరుణానిధి గారితో దిగిన ఫోటో, నెహ్రూ గారితో దిగిన ఫోటో. అన్ఫార్చునేట్లీ ఆయనకి నరేంద్ర మోదీ గారితో ఫోటో లేదు. ఆ ఫోటోలు చూస్తుంటే మంచిగా అనిపించింది భయ్య నాకు. ఇవే భయ్య ఈ సినిమాతో పాజిటివ్స్. ఇంకా మీకేం నచ్చిందో ఈ సినిమా చూసి మీరే తెలుసుకోండి భయ్య. చూడొచ్చా అంటే మీరు చూడొద్దు, చూడండి అని నేను చెప్పను. నా మాటలు బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా సినిమా చూడొచ్చా చూడొద్దా అని. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.01 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, పుచ్చుక్ పుచ్చుక్.